హలో అండి, వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో మనం ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే బూందీ లడ్డు డ్రై అవ్వకుండా ఎక్కువ రోజులు నిల్వ ఎలా ఉండాలి అనేది చూపించడం కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. షుగరు, శనగపిండి, ఇలాచీ పౌడర్, ఇది నెయ్యి అండి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ ఇంకా కాజు. ఇది బూందీ తీసే గరిట, ఇది యూజ్ చేసుకొని బూందీ తీసుకుంటాను. సో ముందుగా పిండిని కలుపుకుందాం. ఒక 2.5 కప్స్ పిండి వేస్తున్నానండి. 2 కప్పుల నర వేస్తున్నానండి, ఇంకొక హాఫ్ వేస్తున్నాను. ఇందులోనే చిటికెడు సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి ఇది కలిపేసుకొని వాటర్ వేసుకొని మరీ లూజ్గా కాకుండా మరీ చిక్కగా కాకుండా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. లూజ్గా అవుతే మనకు బూందీ అనేది ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది. మరీ చిక్కగా ఉన్న బూందీ గరిటెలో నుండి బూందీ సరిగా పడదు. సో మధ్య రకంగా ఈ పిండి అనేది కలుపుకోవాలి. మనము శనగపిండి తీసుకున్న దానికి 1 కప్పు ఎక్కువ షుగర్ తీసుకుంటే జ్యూసీగా డ్రై అవ్వకుండా బాగా వస్తుంది లడ్డు అనేది, అండ్ స్వీట్నెస్ కూడా సరిపోతుంది. దీనిలోనే ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. మనం బూందీ తింటున్నప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా నెయ్యి వేయడం వల్ల. ఇది ఎగ్జాక్ట్గా మనం కేజీ వైజ్గా చెప్పాలంటే 1 కేజీ పిండికి 1.5 కేజీ షుగర్ వేసుకోవాలి. అలా అయితే కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది. సో ఈ బ్యాటర్లో మనం పిండిని కలుపుకోవాలి. మరీ తిక్కుగా లేదండి, అలా అని పల్చగా కూడా లేదు, మధ్య రకంగా పిండిని కలుపుకున్నాను. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలండి. అలా నానితే మంచిగా వస్తుంది బూందీ అనేది. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. షుగర్ సిరప్ అనేది తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ గిన్నెలో షుగర్ సిరప్ చేసుకుందామండి. నేను ఇంతకుముందు 2.5 కప్స్ వేసాను కదా పిండి, ఇప్పుడు 3.5 కప్స్ షుగర్ వేసుకోవాలి. 3 కప్స్ పైన ఇంకొక హాఫ్ వేస్తున్నానండి షుగర్. దీనికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎక్కువ వేయద్దు వాటర్, జస్ట్ షుగర్ తడిచేంత వరకు. అలా అయితే మనకు పాకం కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ షుగర్ అనేది కరిగించుకోవాలి. ఇలా కలిపి షుగర్ మొత్తం కరిగించుకోవాలండి. షుగర్ కరిగిపోయింది మరి. సరే ఈ పాకం వచ్చిందో లేదో చెక్ చేద్దాం. ఒక గిన్నెలో వాటర్ వేసుకొని చూస్తే మనకు తెలిసిపోతుందండి. నేను వేసింది ఇంకా ముద్ద రాలేదండి, విడిపోతుంది. ప్రాసెస్ అయితే ఉడికించుకోవాలి షుగర్ని. ఇప్పుడు చూద్దామండి పాకం వచ్చిందో లేదో. కరెక్ట్గా వచ్చిందండి. ఈ కన్సిస్టెన్సీలో పాకం తీయాలి. అంటే ముద్ద పాకానికి ఎక్కువ, లేత పాకానికి తక్కువగా తీసుకుంటే లడ్డు అనేది జ్యూసీగా బాగుంటుంది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇక్కడ ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి. ఇదేమో మనం తయారు చేసుకున్న సిరప్ డైరెక్ట్ బూందీ చేసుకుంటూ దీనిలో వేసేసుకోవాలి. బూందీ అప్పుడు కొంచెం హార్డ్ తీసినా కానీ మనకు లడ్డు అనేది మంచిగా వస్తుంది. లేతగా తీస్తే తొందరగా ఖరాబ్ అయిపోతాయి లడ్డూలు. సో ఇలా చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మనం ఈ వేడి సిరప్లో డైరెక్ట్ వేసేస్తాం కాబట్టి బూందీ కొంచెం క్రిస్పీగా తీసినా కానీ సాఫ్ట్ అయిపోతుంది ఆ వేడికి. హీట్ ఎక్కిందో లేదో చూద్దామండి. 1 డ్రాప్ అలా వేస్తే మనకు తెలిసిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఈ గరిటె, ఇది పెట్టుకొని మనం అవసరం ఉన్నంత అంటే ఆయిల్కి సరిపడా ఈ బూందీ అనేది వేసుకోవాలి.
కొంచెం ఆయిల్ హీట్ ఎక్కువగా ఉంటేనే మనకి బూందీ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది రెండు వైపులా మంచిగా కాలే విధంగా కాల్చుకోవాలి. బూందీ నురుగ రావడం తగ్గిపోయిందంటే ఇప్పుడు ఇదే టైంలో ఈ బూందీని తీసుకొని ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. మరీ సాఫ్ట్గా తీయట్లేదండి, కొంచెం హార్డ్గానే తీస్తున్నాను. అలానే మరీ కరకరలాగా తీయట్లేదు. డైరెక్ట్ మనం తయారు చేసి పెట్టుకున్న పాకంలో వేసేసుకుంటున్నాం. మిగతా పిండి మొత్తం అలానే చేసుకోవాలి. బూందీని ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలండి. నెక్స్ట్ బూందీ మళ్ళీ వేస్తాం కదా, అప్పుడు ఇంకా కాస్త ఒక 2 minutes ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతనే నెక్స్ట్ బ్యాచ్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ నాకు ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఇంకొక బ్యాచ్ కూడా వేస్తున్నాను. ఇలా వేస్తేనే మనకు కరెక్ట్గా బూందీ అనేది బాగా వస్తుంది. పెద్ద పెద్ద బబుల్స్ లాగా పడుతుంది చూస్తారా. తీసుకున్న పిండికి ఇంకా షుగర్కి ఎగ్జాక్ట్గా నాకు సరిపోయిందండి. ఎక్కువ లూజ్ ఏం అవ్వలేదు, ఇంకాస్త పదనలాగా ఉంది. ఇది కొంచెం చల్లారేసరికి ఇంత షుగర్ పాకం మొత్తం తీర్చేస్తుంది. సో ఇప్పుడు మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ఇవి డైరెక్ట్గా ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నానండి నేను. మీకు కావాలంటే నెయ్యిలో కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. నేను అంటే కావాలంటే మీరు షుగర్ క్రిస్టల్స్ అవ్వాలి లడ్డుకి అంటే షుగర్ అనేది చాలా ముద్ద పాకంగా తీయాలి. అప్పుడు వాటర్ కన్సిస్టెన్సీ అనేది కాస్త తక్కువ వేసుకోవాలి షుగర్లో. సో అప్పుడు మీకు లడ్డు పైన షుగర్ లాగా కనిపిస్తుంది కదండి, అలా వస్తుంది. నేను కూడా అలానే చేశాను, కాకపోతే అంత ఎక్కువగా షుగర్ అనేది కనిపించదు. కొందరికి అలా షుగర్ ఉంటే నచ్చుతుంది కదా. సో అలాంటప్పుడు వాటర్ కంటెంట్ తక్కువ వేసుకొని చాలా ముద్ద పాకం తీసుకోవాలి. సో కాజు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసేస్తున్నాను. మంచిగా ఫ్రై అయిపోయినాయి కదండి, ఇవి డైరెక్ట్గా ఈ బూందీలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ పైననే మనం నెయ్యి తీసుకున్నాం కదా, నెయ్యి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసాను. నెక్స్ట్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి మంచిగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. నార్మల్గా మరీ ఎక్కువ ముద్దపాకం అనేది తీస్తే మనకు చల్లగా అయిన తర్వాత లడ్డు చుట్టడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ముద్దపాకం కంటే కూడా కొంచెం తక్కువ, అలానే లేతగా తీయొద్దు, లడ్డు పాడైపోతుంది. అదే రకంగా తీస్తే మనకు కొంచెం లడ్డు చల్లగా అయిన తర్వాత కూడా చుట్టడానికి ఈజీగా వస్తుంది. అండ్ లోపల జ్యూసీగా, బయట లేయర్ పొడిగా బాగా వస్తుంది. సో ఒక 2 నిమిషాలు దీన్ని ఇలానే వదిలేద్దాం. ఇప్పుడు ఇది చల్లగా అయిపోయిందండి, మరి పూర్తిగా చల్లారనివ్వద్దు, పొడిగా అయిపోతుంది. సో ఇప్పుడు ఈ టైంలోనే మనం లడ్డూని ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. ఇలా చేస్తే మాత్రం జ్యూసీగా బాగుంటుందండి. అంటే వెంటనే డ్రై అయిపోదు, 1 వీక్ వరకు కూడా లోపల తేమ అనేది అలానే ఉంటుంది. మనం షుగర్ కంటెంట్ ఎక్కువ తీసేసుకున్నాం కదా. మీరు కావాలంటే ఈక్వల్ క్వాంటిటీలో అంటే 1/2 kg పిండికి 1/2 kg షుగర్ కూడా తీసుకోవచ్చు, కానీ అప్పుడు కొంచెం స్వీట్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. సో లడ్డు ఈ సైజులో చుడుతున్నాను అండి నేను. మీరు మీకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకోవచ్చు. ఇలానే మిగతా పిండి మొత్తం లడ్డూలు చుట్టేసుకోవాలి. మనకు లడ్డూలు మొత్తం రెడీ అయ్యాయండి. నాకు 1/2 kg పిండికి 30 లడ్డూలు వచ్చాయి. 1/2 kg పిండి 3/4 kg షుగర్ తీసుకున్నాను కదా. సో ఆ క్వాంటిటీస్కి మీడియం సైజులో 30 లడ్డూలు అనేవి వచ్చాయి. సాఫ్ట్గా కూడా వచ్చాయండి బాగా. మీరు ఇలాగని ట్రై చేస్తే ఖచ్చితంగా అవి 15 to 20 days అయితే పాడవండి. స్మెల్ కూడా ఏం చేంజ్ అవ్వదు. ఇవి ఆరిపోయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్తో ఎంజాయ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.